నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ చెరువుల అభివృద్ధికి సర్కార్ కీలక నిర్ణయం. అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో టెండర్లకు అనుమతి. తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన ఒడిశా స్టాండింగ్ కమిటీ. స్టడీ టూర్లో భాగంగా శాసనసభ మండలి సందర్శన. తెలంగాణలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఉత్తర్వులు. ఫీజు వివరాలు డిస్ప్లే చేయాలని ఆదేశం. రాజమండ్రి మెడికో కేసులో ఇద్దరికి రిమాండ్. జస్వంత్ జోసెఫ్ కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధింపు. లోక్సభ రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహార విందుకు హాజరైన టీడీపీ జనసేన ఎంపీలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ వివాదానికి తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకోవడంతో న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన ఈ కేసు విచారణకు సంగీత నేరుగా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ సందర్భంగా తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు ఆమె కోర్టుకు తెలియజేశారు. దీనిపై విజయ్ తరపు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ వివాదానికి తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కు తీసుకోవడంతో న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేసినట్లు ప్రకటించారు. 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన ఈ కేసు విచారణకు సంగీత నేరుగా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ సందర్భంగా తన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు ఆమె కోర్టుకు తెలిపారు. దీనిపై విజయ్ తరపు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయజరాం ఫోన్ ద్వారా అందిస్తారు. జయజరాం, చెప్పండి, ఈ రోజు వాదనలు ఎలా జరిగాయి? అంటే సంగీత ఎందుకు కేసును వెనక్కి తీసుకుంది, కారణాలేంటి? థ్యాంక్ యూ విద్య. తమిళనాడులో రాజకీయంగా ఏ విషయం జరిగినా కూడా పెద్ద ఎత్తున దుమారమైతే లేపేటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా మనం చూసుకున్నట్టయితే సీఎం
జోసెఫ్ విజయ్కు ఈ యొక్క ఈ ఆయన భార్య సంగీత దాఖలు చేసినటువంటి విడాకుల పిటిషన్ కూడా పూర్తిగా కూడా ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకు మన దగ్గర అయితే సమాచారం ఉంది. అంటే కుటుంబ న్యాయస్థానంలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చేసినట్లు కూడా తెలుస్తోంది. కోర్టు ఉపసంహరణ అధికారికంగా ఆమోదిస్తే విడాకుల కేసు ముగిసినట్లు అవుతుంది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అంటే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే అంటే ఎన్నికలకు ముందు అంటే తమిళనాడులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎన్నికల సమయంలో తన విజయ్ భార్య సంగీత పూర్తిగా కూడా కోర్టును ఆశ్రయించింది. ఆ విజయ్ నుంచి విడాకులు కావాలనేటువంటిది తాను ఆ యొక్క పిటిషన్ లో కూడా కోరినట్టు మనకు తెలుస్తుంది. అయితే దాదాపు ఎన్నికలు జరిగిన తర్వాత విజయ్ సీఎం అయ్యారు. సీఎం అయినటువంటి కాలక్రమంగా నిన్న జరిగినటువంటి ఒక రాజకీయ పరిణామం ఏదైతే ఉందో డివికే పూర్తి స్థాయిలో కూడా త్రిషా విజయ్లకు సంబంధించి ఒక అన్యోన్నతమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా నిరసనలు జరిగాయి. ఆ క్రమంలో స్టాలిన్ ని అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేసినటువంటి క్రమం. అంటే ఇటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్టయితే తాజాగా ఇవాళ తన భార్య గత ఎన్నికల్లో జరిగినటువంటి 2025 సార్వత్రిక ఎన్నికల్లో ఆ కోర్టుకు అయితే వెళ్లారు. విజయ్ నుంచి పూర్తిగా విడాకులు కావాలనేటువంటిది కోరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఆ పిటిషన్ లో. అయితే పూర్తిగా తన యొక్క విడాకులకి నమోదు చేసినటువంటి కేసును ఉపసంహరించినట్టు కూడా తేటతెల్లమైపోయింది. అంటే ఇటువంటి విషయాలు పరిణామాలు పూర్తిగా కూడా చూసుకుంటే గత డిఎంకే కావచ్చు ఏఎన్డిఎంకే ఈ రెండు పార్టీలకు సంబంధించి 60 ఏళ్ల పాలన అయితే చేశారు. అక్కడ జరిగినటువంటి విషయాలు ఏవి కూడా పెద్దగా వెలుగులోకి రాకపోయినా కూడా ఇటీవల సినీ నటులుగా ఉన్నటువంటి విజయ్ సీఎం కావడం జరిగింది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఏ చిన్న విషయం అయినా కూడా ఒకవైపు సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు ప్రముఖ ఛానల్ దినపత్రికల్లో పూర్తిగా కూడా విజయ్కి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ఆ పెద్ద ఎత్తున భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ త్రిషాకు సంబంధించినటువంటి విషయానికి మనం ప్రత్యేకించి తీసుకున్నట్టయితే అంటే విజయ్ కు త్రిషాకు మధ్య ఏదో జరుగుతున్నటువంటి విషయాన్ని యొక్క తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే లేపేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ క్రమంలోనే కోర్టును ఆశ్రయించినట్లు సంగీత అంటే విజయ్ భార్య కోర్టును ఆశ్రయించినట్లు ఆ క్రమంలో విడాకులు కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తాజాగా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా అంటే విడాకులు కోరినటువంటి సంగీతానే నాకు విడాకులు అవసరం లేదనేటువంటిది కూడా తెలుస్తుంది. అయితే కుటుంబానికి సంబంధించినటువంటి ఏం జరుగుతున్నారు ఏమనేటువంటి విషయాలు పూర్తిగా కూడా బహిర్గతం అయితే కాలేదు. అంటే దీనికి సంబంధించి ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్య థ్యాంక్ యూ జయజీరామ్. చీరాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు నేరాలకు పాల్పడే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి కుమారుడికి సంబంధించిన ప్రమాద ఘటనను ప్రస్తావిస్తూ బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా వదిలేశారని విమర్శించారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై కొందరు నేతలు అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని సీఎం చంద్రబాబు అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్ తీసుకెళ్లి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్ గా వెళ్లి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా
కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది, ఎవరు తప్పించుకోలేరు. రాజమహేంద్రవరం ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 2 వైద్య విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడి ఘటనను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 2 వైద్య విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడి ఘటనను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లో ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ను ఆయన ప్రారంభించారు. త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ కౌన్సిల్తో పాటు మోసాలకు తావులేని బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ల సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. టీ ఫైబర్ ద్వారా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా మంత్రి చెప్పారు. పల్లెలకు సైతం టెక్నాలజీ విస్తరించిందని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. Everybody knows about artificial intelligence way back from 2007, 8, 9, 10. But technology was not observing. It was not embracing AI. And technology partners was not embracing AI to the core. In 2022, the turn of events have literally made us to think how AI will have an impact, not only to the technology partners, not only to all industry partners, not only to the partners of the governance, as it will have an impact to each and every citizen. It is disrupting an AI, as said by the leaders on the days. And in fact, when Tiwari ji was speaking of direct benefit transfer,
పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ జాతీయ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత, శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణలు కీలకమన్నారు. ఏఐ, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయని తెలిపారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్య సేవలను బలోపేతం చేయడం ద్వారా వికసిత్ భారత్ 2047, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాసులు గారి వారి ఆధ్వర్యంలో ఇది నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ విజన్ 2047 అంటే ఈ కాన్ఫరెన్స్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, నిష్ణాతులు వచ్చినట్లుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది. అంటే మనం ఉన్నటువంటి సైన్స్ను, టెక్నాలజీని, వీటిని అంటే ఈనాడు ఎడ్యుకేషన్ ద్వారా అనుసంధానం చేసే కార్యక్రమం చేసి ఏదైతే భారతదేశ లక్ష్యం ఏదైతుందో, అట్లాగే రాష్ట్రం లక్ష్యం ఏదైతుందో విజన్ 2000 వికసిత్ భారత్ 2047, అట్లాగే తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించారు. బాపట్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చేనేత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 47,700 మందికి పైగా చేనేత కార్మికుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నగదు బదిలీ చేశారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, రాను రాను ఇంకా ఈ వృత్తి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, మార్కెటింగ్ సమస్యలు అనేటువంటిది పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఆనాడు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా ప్రత్యేకంగా, ఎందుకంటే అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్నిటితో పాటుగా ఆ జిల్లాలో మగ్గాలు ఎక్కడున్నాయి, చేనేత కార్మికులు ఎక్కడున్నారు, ఎవరైనా ఉంటే పిలిపిని మాట్లాడతానని కర్నూలు నుంచి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెడికో ప్రియాంక కేసులో నిందితులు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇద్దరిని పోలీసులు జైలుకు తరలించారు. ఈ నెల 3న ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో ఢీకొట్టిన ఘటనలో వీరిద్దరిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధన్వంత్ ఆండ్రూ జోసెఫ్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మెడికో ప్రియాంక కేసులో నిందితులు ధన్వంత్ ఆండ్రూ జోసెఫ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరిని పోలీసులు జైలుకు తరలించారు. ఈ నెల 3న ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో ఢీకొట్టిన ఘటనలో వీరిద్దరిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధన్వంత్ ఆండ్రూ జోసెఫ్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోయాయని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర వాటాలతో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ను 3 భాగాలుగా విభజించడం వల్ల మరిన్ని సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. ఇదే అంశాలపై మరింత సమాచారం బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితిపై అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు 3 చేసిన తర్వాత వాటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లేఖ రాశారు. దానికి సంబంధించి ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాయడానికి ప్రధాన ఉద్దేశం వీళ్ళని కొత్తగా ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీలు ఏమన్నా దాని ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీలు 4383 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళకు ₹1 ఇన్కమ్ ఉండదు. మొన్ననే 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత చాలా అమౌంట్ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే 500 మందే ఉన్నారు కదా, ప్రతి మనిషికి ఇంత అమౌంట్ అని ఇస్తారు. దానికి స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్కి ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వలేరు. ఓన్లీ సెంట్రల్ ఫండ్ వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మినిమంగా నడవాలంటే పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ఒక కారబార్ ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ఒక 5-6 మంది మల్టీపర్పస్ వర్కర్స్ ఉంటారు. దీన్ని నడిపించాలంటే శాలరీస్ కావాలి. ఈ శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళందరి తరఫు నుండి, అందరూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఎవరైతే తాండాలు ఉన్నారో చాలామంది నా దగ్గరకు వచ్చి సార్లు మాకు శాలరీస్ చేయడానికి డబ్బులు లేవు సార్, ఓన్లీ మేము ఉత్సవ విగ్రహాలు లేకున్నాం, 80% ఏం చేయాలంటే దానికి సరే ఆలోచన చేసి నేను లెటర్ రాస్తా ఉన్నాను. ఇప్పుడే లెటర్ రాసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్న స్పెషల్ గ్రాంట్ అని ఇవ్వాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 119 ఎమ్మెల్యేలో తీసుకుంటే ఒక 39 మంది ఎమ్మెల్యేలు తీసి 80 ఎమ్మెల్యేలు రూరల్లో ఉంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 200 గ్రామ పంచాయతీలు వస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున 200 ఎమ్మెల్యేలు 20 కోట్లు ఇవ్వని చెప్పి 80 ఇంటూ నీకు 20 కోట్లు 1600 కోట్లు అవుతాయి. 1600 కోట్లు అయితే 1600 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు కేంద్రమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది, కేంద్రమే సహాయం చేస్తుంది అని చెప్తున్నారు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామ్యం ఎంత ఉంటుంది, కేంద్ర భాగస్వామ్యం ఎంత? ఇప్పుడు
నరేగా నుండి అంటే ఇప్పుడు విబిజి రామ్జీ కింద ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడికేయండి, మహిళా బిల్డింగ్ కాడికేయండి, లేదా గోదాముల కాడికేయండి, సీసీ రోడ్ల కాడికేయండి, ఇంకా స్కూళ్ళ కాడికేయండి, ఏదైనా విబిజి రామ్జీ కింద వస్తుంది. ఇప్పుడు కొత్త స్కీమ్స్లో ఏదైతే పెట్టిరో గతంలో 90-10 ఉండే, ఇప్పుడు 60-40 పెట్టారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే పని చేస్తూ ఉన్నామో 100 రూపాయలు పని చేసారు అనుకో, 100 రూపాయలు పని అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు అదనంగా 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కాల 140 రూపాయలు పని అవుతుంది. 1000 రూపాయలకు 1000 రూపాయలు పని అవుతుండే, ఇప్పుడు 400 వీళ్ళు కలపాలి, 1400 పని అవుతుంది. దాన్ని ఆలోచన చేసుకొని చేయాలి. ఇది మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే 74 మున్సిపాలిటీల్లో సుమారు 14 మున్సిపాలిటీల్లో ఒక ఇన్కమ్ ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి, 60 మున్సిపాలిటీల్లో ఇన్కమ్ లేని మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 60 ఇంటూ 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి కనీసము దీని రూల్ ఏముందంటే మున్సిపల్ కార్పొరేషన్లు అయినా మున్సిపాలిటీలు అయినా 70 మీటర్లకు ఒక క్యాండిడేట్ పెట్టాలి, 1 కిలోమీటర్కు ఒక క్యాండిడేట్ పెట్టాలి మల్టీపర్పస్ వర్క్స్. మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో తీసుకుంటే 3 మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 10,000 మంది తక్కువ ఉన్నారు రిక్రూట్మెంట్ చేయని, 3 30,000 తక్కువ ఉన్నారు. ఇంకా మున్సిపాలిటీల విషయంలో తీసుకుంటే చాలా ప్రతి మున్సిపాలిటీ తక్కువ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే తగినంత సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు ఏంటంటే ల్యాండ్ అలొకేషన్ చేసి బిల్డింగ్ కట్టియాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిల్డింగ్ కట్టించేసి దాని సమస్య స్థానం ఏదైతే మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ చేయాలి, వీళ్ళకి 50 లక్షల రూపాయలు శాలరీస్ కింద ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. 2 సంవత్సరాలు ఇవ్వలేరు, ఇది 3వ సంవత్సరం అవుతుంది. 80% ఇప్పుడన్నా ప్రతి ఒక్కరికి ఇస్తే ఏ ఊర్లో పోయి ఏదైనా పని చేయాలనుకో పని చేయడానికి ధైర్యం సరిపోతుంది. వాళ్ళకి చిన్న పనులు ఏమన్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 1 year వరకు ఉంటుంది. 80% ఈ అమౌంట్ కూడా రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ 3 మున్సిపాలిటీలు చేశారు. ఈ 3 మున్సిపాలిటీలలో మీరు మరి లేఖలో పేర్కొన్నట్టున్నారు. ఆ సమస్యలు ఏమున్నాయి? 3 మున్సిపాలిటీలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, శానిటరీ వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రతి హోటల్లో చెక్ చేసి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఈ ఫుడ్ ఎన్ని రోజుల్లో పెట్టారు, ఇది మురిగిపోయిందా మంచిదా, అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి, ఈ విధంగా అన్నీ చెక్ చేయాలంటే తగినంత సిబ్బంది ఉంటేనే వీళ్ళు ఏమైనా చేయడానికి ఆస్కారం. మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే మీరు ఏంటంటే ఇన్కమ్ లేకుండా ఉన్న మున్సిపాలిటీలు వాళ్ళకి బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నాం. రోడ్స్ లేవు, త్రాగునీరు కోసానికి త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత వివాదాస్పదమైందంటే గతంలో ఉన్న మున్సిపాలిటీలు వీళ్ళు మెర్జ్ చేశారు, గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు వీళ్ళు మెర్జ్ చేశారు. గతంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉన్నాయో అది మిషన్ భగీరథ కింద ఉన్నది, మిషన్ భగీరథకు ఉంది. ఈ కొత్తగా పాత కార్పొరేషన్లు ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ కింద ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వీళ్ళే చూడాలి. అక్కడ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏమో మున్సిపాలిటీ చూస్తుండే, వాటర్ ఏమో మిషన్ భగీరథ చూస్తూ ఉండే. ఇవన్నీ క్లబ్ చేసి దాన్ని 80% ఎందుకంటే ఈ కనెక్షన్ అక్కడ ఇవ్వాలి, ఆ కనెక్షన్ ఈ ఏరియా మాకు రాదు, ఆ ఏరియా మాకు రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంది ప్రజలు. మొన్న నేను అమీన్పూర్ డివిజన్లోకి పోతే ఇవన్నీ ఇబ్బందులు చూసినా. ఈ ఇబ్బందులు తొలగాలంటే 80% పాత మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో హ్యాండ్ ఓవర్ టు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు శాలరీస్ కోసానికి స్పెషల్ గ్రాంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. ప్రతి మున్సిపాలిటీకి 50 లక్షలు స్పెషల్ గ్రాంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. గ్రామ పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ విధంగా 80% ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైందంటే తేనెతట కలింది. ఇప్పుడు తేనెత కలింది. ప్రతి ఈ ఏదైతే 4,385 గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మీట్ ఇచ్చిన కదా, ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళు కడుపు గాలి, ఎందుకంటే మొన్ననే సర్పంచ్లు అయ్యారు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అయ్యారు. శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉంది, గ్రామ పంచాయతీ ఏ విధంగా నడిపించలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి వస్తారు. 80% పెద్ద ధర్నా కార్యక్రమం. ఎందుకంటే 4,383 ఇంటూ 10 వేసుకున్నా కానీ 50,000 మంది వస్తారు ప్రజాప్రతినిధులు. 50,000 మంది ప్రజాప్రతినిధులు వచ్చి ధర్నా చేయడానికి రెడీ ఉన్నారు.
ఏదైతే గ్రామ పంచాయతీ సమస్యలు కానీ మున్సిపాలిటీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని సమస్యలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ సమస్యలు ఉండో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కారం చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో అందరు ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పైన తల వంచైన దానికి సంబంధించిన పనులు కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.